మేడం ఈ వర్గాలు ఎందుకు విభజిస్తా ఉన్నారు మేడం? ఎందుకు కన్వర్టెడ్ క్రిస్టియన్ అని 2 వర్గాలుగా ఎందుకు ఇప్పుడు ఈ వాదనలు తెరపైకి వచ్చినాయి అంటే ఏం చెప్తారు? 2 వర్గాలంటే ఇప్పుడు రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ ఓకే. సొసైటీలో వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్‌లో ఉన్నారు. సో, వన్స్ నువ్వు ఆ హిందూ వద్దు నాకు అని చెప్పి క్రిస్టియన్ అని చెప్పేసి వెళ్ళిపోయావు. ఓకే, గుడ్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం నీకు ఒక లిబరేషన్ ఉంది. నీకు క్రిస్టియానిటీలోకి వెళ్తావా, ముస్లింలోకి వెళ్తావా అంటే అది మన హిందూ కమ్యూనిటీ, మన హిందూ దేశంలో మాత్రమే ఉంది అంత లిబరేషన్. సో, అందుకని మన ఇండియాలో చాలా మతాలు, చాలా కులాలు ఉండడానికి అది వన్ ఆఫ్ ద రీజన్. సో, కాన్స్టిట్యూషన్ ప్రకారం నీకు ఎంత లిబరేషన్ ఉందో వెళ్ళిపోయావు క్రిస్టియన్గా. సో, నీకు ఆ హిందూ వద్దన్న ట్యాగ్ వద్దని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఫలితాల్ని నేను ఆ హిందూ మాల ఆర్ హిందూ మాదిగా ఉన్న సర్టిఫికేట్ ప్రకారం నేను యూజ్ చేసుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు, వర్తించదు. నీకు అట్ ద సేమ్ టైం ఎలా అయితే లిబరేషన్ ఇచ్చిందో కాన్స్టిట్యూషన్, అదే కాన్స్టిట్యూషన్ వెళ్ళిపోతే ఈ ఫలితాలను ఆశించడానికి వీల్లేదని కూడా అదే కాన్స్టిట్యూషన్లో ఉంది. సో అందుకని చెప్పి ఈరోజు జరిగిన ఈ దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఏంటంటే, దోస్ హూ ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, you live as a Christians, we don't have any problem, but don't come back and don't use our reservation. సో మేము ఏంటంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ఏదైతే ఉందో దాన్ని అగ్రీ చేస్తున్నాం అనమాట. కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇంకొక విషయం మేడం, అంటే మహిళలు కాబట్టి చాలా వరకు మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకి చాలా వాల్యూ ఇస్తారు. కానీ క్రైస్తవ సంబంధించిన ఆ విషయాలు మనం చూస్తే ఆ పసుపు కుంకుమ కూడా ఏదో అంటారా అని ఈ విధంగా, అరే పసుపు కుంకుమ పెట్టుకున్న మహిళని అదొక రకంగా చూడడాన్ని మీరెట్లా, ఒక మహిళగా మీరెట్లా తీసుకుంటారు దీన్ని? నాకు చాలా సందర్భాల్లో షేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హిందూ దేశంలో పుట్టి వాళ్ళ మూలాలు చూసుకుంటే హిందూ మూలాల్లో పుట్టి పొద్దుట లెగిసి, అంటే ఇప్పుడు వాళ్ళ ప్రతిదానికి మేము దేవుడి బిడ్డలు అని చెప్తారు, మీరు అన్యమతస్తులు అంటారు, సైతాన్ బిడ్డలు అంటారు, దెయ్యాల పిల్లలు అంటారు. భూమి పూజ చేసి కానీ రైతు పంట పండించడు. అదే ధాన్యాన్ని మీరు తింటున్నారు. సో దానికి మీరేమంటారు? ఒక్కసారి చిత్తశుద్ధితో మీరే ప్రశ్నించుకోండి. మీరు క్రిస్టియన్గా బతుకుతున్నారు దేశంలో, బొట్లు పెట్టుకోరు, గాట్లు పెట్టుకోరు, గాజులు వేసుకోరు, ఏం వేసుకోరు, ఓకే, యువర్ విష్. అట్ ద సేమ్ టైం నువ్వు ఆ ఎస్సీని వదిలేసే, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో హిందూ మాల, హిందూ మాదిగా అని ఉన్నది అంతే. సో నువ్వు హిందూ అన్నది వద్దన్నప్పుడు నువ్వు డోంట్ కమ్ బ్యాక్ అగైన్. యూ లివ్ యాజ్ ఏ క్రిస్టియన్, యూ లివ్ యాజ్ ఏ ఇన్ బీసీలో నువ్వు బీసీసీలో లివ్ చేయి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఇంకా చాలా వరకు కూడా మేడం, అండ్ హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే స్కూల్స్ కావచ్చు, ఏవైతే అనాథ ఆశ్రమాలు కావచ్చు, అక్కడ కూడా దేవుడు మనకి ఇస్తా ఉన్నారు, ప్రభు మనకి ఇస్తా ఉన్నారని పదే సరే ఇస్తే ఇవ్వచ్చు, మనం దాన్ని కూడా మనం తప్పు పట్టద్దు. వాళ్ళు అనే వ్యాఖ్యలను కూడా సరైన వాళ్ళ పద్ధతిలో సరైన అనుకున్నా, కానీ ఎందుకు మైండ్ వాష్ చేసే విధంగా ఇలాంటి ప్రవచనాలు ఉంటున్నాయి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి బ్రిటిషర్స్ వచ్చిందే వాళ్ళ స్వలాభం కోసం వచ్చారు. ఆ మిషనరీస్ తెచ్చిందే దానికోసం. ఈ మిషనరీస్ వచ్చి ఏం చేశాయంటే, ఈ దళిత్స్ అప్పట్లో సాంఘికంగా వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే చాలా ఎడ్యుకేట్ అయ్యారు, సొసైటీ చాలా చేంజ్ అయ్యింది. అప్పట్లో అనాదిగా వాళ్ళు ఉన్న డిస్క్రిమినేషన్ తోటి ఏం చేశారంటే, ఈ బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ క్రిస్టియానిటీకి అట్రాక్ట్ అయ్యి, సో ఇందులో ఉంటే మనకి ఈ డిస్క్రిమినేషన్ తగ్గుతుంది అన్న ఒక ఆలోచనతోటి వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా బ్రిటిషర్స్ కూడా అంటే కేవలం వాళ్ళ స్వలాభం కోసమే ఆ కన్వర్షన్స్ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే చూసుకుంటే ఇప్పుడు అంత కన్వర్ట్ చేశారు. ఇప్పుడు చర్చెస్కి బోల్డ్ ఫండ్ ఉంటుంది, మన కంట్రీ నుంచే బోల్డ్ ఫండ్ వెళ్తుంది, మన చుట్టుప్రక్కల వాళ్ళందరూ కన్వర్ట్ అయ్యారు, బోల్డ్ ఫండింగ్ ఇస్తారు, దశమ భాగాలని ఇస్తారు. అవన్నీ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు మేము దళిత హిందువులో ఉన్న మేము టెంపుల్కి ఇస్తాము, మేము ఇక్కడున్న మన సొసైటీలో యూజ్ చేస్తున్నాం, అది ఎండోమెంట్ అంతటి కలిపి మన కంట్రీలో మన సొసైటీలో ఉపయోగపడుతుంది. అది ఎక్కడికి పోతుంది? అంటే నువ్వు కంట్రీకి నువ్వు ద్రోహం చేసినోడివే కదా. సో ద్రోహం చేసినోడు మళ్ళీ నీకు ఈ రిజర్వేషన్ ఎందుకు? ఇంకా నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అయినోడివి, అవే యూజ్ చేసుకో. ఇంకా వాళ్ళు నమ్మే, మనం అయితే అందరి దేవుళ్ళని పూజిస్తాము, అటు అందరికి కూడా గౌరవిస్తాం, వాళ్ళ దేవునికైనా గౌరవిస్తాం. కానీ హిందూ దేవుళ్ళని వాళ్ళు భూతాలుగా చిత్రీకరిస్తారు. భూతాలు ఇక్కడ మనం కట్టమైసమ్మ వీళ్ళని కూడా అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలామంది కూడా కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్లా కూడా వచ్చి వీటిని అది మన హిందువుల యొక్క చేతగానితనం అనుకోవాలి.
మన మన కల్చర్ ఏంటంటే, హిందూ ఒక కల్చర్ ఏంటంటే, మనము అన్ని మతాలని రెస్పెక్ట్ చేస్తాం. అన్ని మతాలని ఇప్పుడు హిందూ, ముస్లిం బాయ్ బాయ్, క్రిస్టియన్ బాయ్ బాయ్ అని చెప్పి మనం అనుకునే మనం ఒక పిచ్చి మూర్ఖులం అనమాట. మన హిందువుల్లోనే అది ఉంది. ఇంకా వేరే మతాన్ని మీరు ఏది తీసుకున్నా మనం బాయ్ బాయ్ అని అనడు. మనం వెళ్ళి ఒక క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళి మనం భోంచేస్తాం, క్రిస్టియన్ ఫంక్షన్కి వెళ్ళి మనం తింటాం. అదే హిందూ ఇంటికి వీళ్ళు వచ్చి తినరు, సైతాన్ భోజనం అంటారు, దెయ్యాల భోజనం అంటారు. సో దీన్ని బట్టి ఏంటంటే మన హిందూలో ఒక అవేర్నెస్ రావాలి. వాళ్ళలో ఒక అవేర్నెస్ వచ్చి వీళ్ళలో చేంజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సొసైటీ చేంజ్ వస్తుంది. అంటే లడ్డుని కూడా ప్రసాదంగా దాని ఒక తినే పదార్థం కూడా చూడొచ్చు, ఒక ప్రసాదం. దాన్ని అలా కూడా చూడరు వాళ్ళు. అసలు ఎందుకంత మరి వాళ్ళు అలాగే చూడరు, కరెక్టే. పొద్దుట లేసి రైతు భూమి పూజ చేసి పంట పండిస్తున్నాడు. మరి ఆ ధాన్యం హిందూ పండించింది. అప్పుడు క్రిస్టియన్స్ భోజనం చేస్తే మానేస్తారా ఈ కంట్రీలో? రైస్ వేరే కంట్రీ నుంచి తెప్పించుకుంటాడా? ఇదంతా ఏంటంటే ఒక మూర్ఖత్వం అండి, ఒక మూర్ఖత్వం. ఓకే, నీ నమ్మకం నీది, నీ రిలీజియన్ నమ్మకం నీకుంది, నీ లిబరేషన్ నీకుంది, యూ లివ్ యాజ్ ఏ క్రిస్టియన్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ హిందూ బెనిఫిట్స్. చాలా మంది కూడా మేడం హిందూ మేధావులను కూడా, అంటే హిందూ ఏదైతే దళిత మేధావులను కూడా చెప్పుకుంటారో వాళ్ళు ఎవరైతే ఉంటారో, సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా, ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నారు. పుట్టుకనే ఎలా మారిపోతుంది, వాడు పుట్టింది అదే కులంలో పుట్టిండు, వాడిని బతుకుదేరు కోసం వేరే దేవుణ్ణి పూజిస్తే పూజించవచ్చు, కానీ అలాంటి పుట్టుకనే ఇలా మార్చేస్తారు. సుప్రీంకోర్టును కూడా తీరును ఖండించిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు వీటిని? ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక 1% కాదు కదా, జస్ట్ లైక్ దట్ రిపోర్ట్ తీర్పు ఇచ్చేయడానికి. సుప్రీంకోర్టు చాలా డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ తర్వాత రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ దేని ఆధారంగా చేసుకుని ఇచ్చింది? ఒక కాన్స్టిట్యూషన్ ఆధారంగా చేసుకుని ఇచ్చింది. అదే కాన్స్టిట్యూషన్లో కూడా నువ్వు వన్స్ వెళ్ళిపోతే నీకు ఈ ఫలాలు పొందలేవు అని చెప్పి రాశాడు. దాని విరుద్ధం అని ఎలా అంటావు? రెస్పెక్ట్ చెయ్యాలి కదా. ఈ సోకాల్డ్ చాలా మంది పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రాలో పొలిటికల్ మనుషులు చాలా మంది ఉన్నారు, ఇక్కడున్న పెద్ద పెద్ద మనుషులు ఏంటంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీ యొక్క బలం తగ్గిపోతుందని చెప్పి వాళ్ళకి తెలుసు, వాస్తవం తెలుసు. ఆ బలం కోల్పోకుండా ఉండడానికి ఏంటంటే రాజ్యాంగ విరుద్ధంగా చేశారని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు.